హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆత్మ ఉన్నాడు గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్య సంచారము చేయించుండగా ఆత్మను పొందుకున్న వారమై పౌలు భక్తుడు సెలవిచ్చినట్లు ఆత్మతో ఆరాధన చేసేవారిగా, ఆత్మతో ప్రార్థన చేసేవారిగా అట్టి అనుభవంలోకి మనమందరూ దేవుడు నడిపించునుగాక. ఈ సమయంలో మనం అందరం కూడా చప్పట్లు కొడుతూ ఆరాధింతూ నిన్ను దేవా అనే పాట పాడుతూ దేవుని నామని గణపరుచుకుందాం. అందరం కూడా చప్పట్లు కొడదాం. ప్రభువా, నీ ఆత్మతో మమ్మల్ని నింపన్నయ్యా. ఆత్మతో ఆరాధన చేసే అనుభవంలోకి ఉదయకాల సమయంలో మమ్మల్ని నడిపించండి అయ్యా. స్తోత్రములు అంటూ సంతోషంతో స్వరమెత్తి మనసారా దగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడతాం. అర్పించేవాడు దేవుని మహిమపరచుచున్నాడంట. నువ్వు స్తుతిస్తుండగా ఏరికో గోడగోడల వంటి సమస్యలన్నీ తీర్చిపోతాయంటారు. అందరూ కూడా సంతోషంతో దేవుని స్తుతిస్తుండగా దేవుని ఆత్మ మన మధ్య అగ్ని స్వరూపుడిగా సంచారము చేయుచుండగా తండ్రి నీకు వందనాలంటూ ప్రభుని కనపడతాం.
మన సమస్యలు